వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఎన్నికల ముందు ఆప్కోను ప్రక్షాళన చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక చివరకు చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేశారు. అధికారంలోకి రాగానే మడమ తిప్పేసి కోలుకోలేని దెబ్బతీశారు. జగన్ రెడ్డి హయాంలో ఆప్కో కుంభకోణాలకు నిలయంగా మారింది. రాజకీయ అవసరాల కోసం జనం సొమ్ము స్వాహా చేశారు. అవసరం లేని క్లాత్ కొనుగోలు చేసి గోడౌన్లలో నిల్వ చేశారు. ఇప్పటికీ సొసైటీల వద్దే కోట్లాది రూపాయల విలువైన సరుకులు మూలుగుతున్నాయి. కరోనా సమయంలో మాస్కుల వ్యవహారంలో కూడా కక్కుర్తిపడిన సంఘటనలు తీవ్ర సంచలనంగా మారాయి. ఆప్కో సంస్థను 1976 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను మార్కెట్లో అమ్మి వారికి లాభాలిచ్చేందుకు సహకార సొసైటీలను ప్రోత్సహించేందుకు ఆప్కోను ఏర్పాటు చేశారు. అయితే గత 5 సంవత్సరాల కాలంలో అడ్డదిట్టమైన కొనుగోలుతో పాటు అవసరం లేని క్లాత్ ను కొనుగోలు చేసి గోడౌన్లలో నిల్వ చేశారు. కమిషన్లకు కక్కుర్తిపడిన కొందరు ఉద్యోగులు అప్పటి ప్రభుత్వ నేతల ఆదేశాల మేరకు వ్యవహరించి సంస్థను నష్టాల్లోకి నెట్టారు. చివరికి కరోనా సమయంలో మాస్కుల వ్యవహారంలో కూడా కక్కుర్తిపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో అరాకొరగా పవర్ లూమ్ క్లాత్ తో కుట్టించిన మాస్కులు సప్లై చేసి కోట్ల రూపాయలు స్వాహా చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మాస్క్ ను తయారు చేయాలంటే 12 రూపాయల వరకు పడుతుందని తేలింది. కానీ 31 రూపాయలకు ప్రభుత్వానికి అమ్మినట్లు చూపించి నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలోనే ప్రశ్నించిన ప్రభుత్వ డాక్టర్ అయిన సుధాకర్ ను జగన్ ప్రభుత్వం హింసించి ఆయన మృతికి కారణమైందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకు 2024 ఎన్నికలకు ముందు కూడా తెలంగాణలో తయారైన దుప్పట్లు, టవల్స్, బెడ్షీట్లు వంటి 20 కోట్ల రూపాయల వస్త్రాలను కొనుగోలు చేసి ఆప్కోను దెబ్బతీశారని, ఈ కొనుగోలులో 30% నిధులు చేతులు మారాయి అన్న ఆరోపణలున్నాయి. ఆప్కో వస్త్రాలను 50% డిస్కౌంట్ తో షోరూం ద్వారా అమ్మినట్లు రికార్డులు చూపించి అవే వస్త్రాలు మళ్లీ ప్రొక్యూర్మెంట్ తో 100% మొత్తంతో కొనుగోలు చేశారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆప్కోను నమ్ముకున్న నేతన్నలు అప్పుల పాలయ్యారు. వేలాది సొసైటీలు ప్రస్తుతం సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. అటు మంగళగిరి, విజయనగరం, కర్నూలు, విశాఖ, విజయనగరం గోడౌన్లలోని వస్త్ర నిల్వలపై విచారణ జరపాలని చేనేత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జగన్ ప్రభుత్వం థర్డ్ పార్టీలను ఎంకరేజ్ చేసి తమకు అనుకూలమైన వారి నుంచి వస్త్రాలు కొనుగోలు చేసి ఆప్కో దుకాణాలకు సప్లై చేసింది. చేనేతల నుంచి కొనుగోలు చేసిన క్లాత్ కు డబ్బులు ఇవ్వకుండా థర్డ్ పార్టీల నుంచి కొనుగోలు చేసిన వారికి వెంటనే పేమెంట్లు ఇచ్చింది. దీంతో పాటు రాజీవ్ విద్యా మిషన్ ద్వారా స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కోసం 18 లక్షల మీటర్ల వస్త్రాలు కొనుగోలుకు ఆప్కోకు ఆర్డర్ ఇచ్చారు. ఆప్కో బైలాకు అనుగుణంగా చేనేత సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులు నేసిన క్లాత్ మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు విరుద్ధంగా అప్పట్లో ఓ కీలక మహిళా మంత్రి భర్త ద్వారా పవర్ లూమ్స్ క్లాత్ ను కొని ఆప్కో గోడౌన్లలో నిల్వ చేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మహిళా మంత్రి, ఆమె భర్త జరిపిన కుంభకోణంపై విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.